హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన రైతు సోదరులందరికీ చాలా సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను. ప్రభుత్వం నుంచి వస్తున్న దీపావళి కానుక గురించి మాట్లాడుకుందాం. మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చే 21 విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఏ తేదీన విడుదల చేస్తారో ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పీఎం కిసాన్ మరో వారం లోపే, అంటే అక్టోబర్ 12వ తేదీ వచ్చే లోపే దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున నేరుగా జమ చేయనుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ నుండి సమాచారం వస్తుంది. దీన్ని ఈసారి ప్రభుత్వం దీపావళి కానుకగా ఇవ్వబోతుందట. ఎంతో సంతోషకరమైన వార్త కదా. మనందరికీ తెలిసిందే, ఈ పీఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయలను 3 విడతలుగా ఇస్తారు. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ అవుతాయి. ఇప్పటి వరకు 20 విడతలు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న 21 విడత ప్రభుత్వం ఇప్పటికే నిధుల విడుదలకు సంబంధించి ఫైల్స్ క్లియర్ చేసినట్లు సమాచారం. నేషనల్ మీడియా ప్రకారం ఈసారి దీపావళి బహుమతిగా ఈ నిధులు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అంటే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సో మీకు ఈ డబ్బులు జమ కావాలంటే ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. ఈసారి కూడా ఈకేవీసీ చేయని రైతులు, అలాగే ఆధార్ బ్యాంక్ లింక్ పూర్తి కాకపోయినా, అలాగే మీ దగ్గర ఫార్మర్ ఐడి కార్డు లేకపోయినా డబ్బులు వారి అకౌంట్లోకి రాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఇప్పటికే ఈకేవీసీ చేయకపోతే దగ్గరలో ఉన్న మీ సేవ సిఎస్సి సెంటర్ లేదా ఆన్లైన్లో పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా వెంటనే పూర్తి చేసేయండి. అలాగే మీ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉందా లేదా అనేది కూడా తప్పకుండా చెక్ చేసుకోండి. అలాగే ఫార్మర్ ఐడి కార్డు ఎవరి దగ్గరైనా లేకపోతే రైతులు ఈ కార్డుకి అప్లై చేసుకోండి. ఈ 3 పనులు పూర్తి చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఈ 3 పనులు చేయకపోతే మీ పేరు లిస్టులో ఉన్న నిధులు జమ కావు. ప్రభుత్వం ఇప్పటికే చాలా రాష్ట్రాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియను ముగించింది. రైతులకు డబ్బులు అందేలా సిస్టమ్స్ అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి. గత విడతలలో చాలామంది రైతులు ఈకేవీసీ లేకపోవడం వల్ల లేదా బ్యాంకు లింకు తప్పుగా ఉండడం వల్ల డబ్బులు పొందలేకపోయారు. ఈసారి అలాంటిది జరగకుండా ఉండేందుకు అధికారులు ముందుగానే హెచ్చరికలు ఇస్తున్నారు. కాబట్టి మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ లాభాన్ని కోల్పోకూడదు కదా. ఇక మీరు మీ పేరు పీఎం కిసాన్ లిస్టుల్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్లో మీ మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేసి సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయితే మీకు డబ్బులు అక్టోబర్ 12వ తేదీ వచ్చేలోపు, అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక విషయం, మీ దగ్గర 2 అకౌంట్లు ఉన్నా మీరు కేవలం ఒక దానిలోనే నిధులు పొందుతారు. కాబట్టి మీరు ప్రస్తుతం వాడుతున్న అకౌంట్నే యాక్టివ్గా ఉంచండి. ఆ అకౌంటు నిలిపివేయబడినది లేదా ఈకేవీసీ లేకుండా ఉంటే ఈ డబ్బులు తిరిగి వెళ్తాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.